దాక్కుంటావేంటి? అబ్బా! నేను నిన్ను ముందుకు తోయడంలో నేను ఎక్కువ తినాలనుకుంటా లైఫ్‌లో. యెస్. సుమ గారు మైక్. థ్యాంక్ యూ. యాహ్! క్వశ్చన్స్ అడగమంటారా? యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ ఓకే అడుగుదాం. మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా. అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు, మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి? అంటే ఏడ్చేసింది, సో అదే రెస్పాన్స్. అంటే ఇప్పటికైనా వదిలేసారు, అయిపోయింది, ఇంకా చేసే రియాలిటీలోకి రమ్మని చెప్పి అది. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలీదు. జారుకోకన్నా అన్నా ఇక్కడ. యా. సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ టైం నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడతాను అంటారు, లేదంటే చాలా స్లోగా మాట్లాడతాను అంటారు. ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను, అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా. సో ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు